గత సంవత్సరమే అంతకుముందు సంవత్సరము గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఇదే కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకున్నట్టుగా వచ్చింది. ఒకవేళ పాత ఎంఓయూకు అదనంగా ఎనర్జీ ప్రొడక్షన్కు మేము ఎంఓయూ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు చెప్తే వీ అగ్రీ ఫర్ దట్. కానీ నా అనుమానం ఏంటంటే దీన్నే రీరైట్ చేసుకున్నారేమని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి వెరిఫై చేయండి మీరు కూడా. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా కొత్త ఎంఓయూ అని మీరు అంటున్నారు. నేను మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా. బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. దట్ వాజ్ ఓన్లీ రీరిటర్న్. పాత ఎంఓయూనే రీరైట్ చేశారు. వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి. అధ్యక్ష, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినందుకు అధ్యక్ష అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతో అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం. ప్రధానంగా మొట్టమొదటిగా రైతుల రుణమాఫీ చేసినాం 1,00,000 రూపాయలు. రెండో విడత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలనే ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం. రైతు బీమా సౌకర్యం కల్పించాం. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది. 24 గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి 2 పంటలకు సాగునీరు ఇచ్చినాం. దానికి ప్రకృతి కూడా సహకరించింది. భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండమైన పంటలు జరిగినాయి. అయ్యా, మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా. మీ మంత్రులతోని తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. అధ్యక్ష, 2014-15లో పంటల సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. 2022-23కు వచ్చే వరకే పంటల సాగు విస్తీర్ణం 2,08,00,000 ఎకరాలు. మీరు వెరిఫై చేసుకోండి, ఒట్టిగానే నన్నేదో ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు. అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష, ఇది దాస్తే దాగేది కాదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళను వివరాలు అడిగినా ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష, ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కు వచ్చే వరకే 2,58,00,000 టన్నులకు పంటల దిగుబడి పెరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో దిగుబడి అవుతున్న ధాన్యమును మేము కొనుగోలు చేయలేము, మా దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంత బ్రహ్మాండమైన ఇవాళ భారతదేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా? ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం కాదా? ఇది కేసీఆర్ సాధించిన విజయం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అధ్యక్ష, ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్నీ వదిలిపెడదాం. ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 2014-15లో 24.3 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కానీ 2020-21కు వచ్చే వరకే 1,41,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? 600% ఎదుగుదల. భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది. వ్యవసాయం చిన్నాభిన్నమైందని మాట్లాడుతున్నారు. మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను. మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను.
వారు ఏమన్నారు? డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నా మొట్టమొదటి సంతకం 2 లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష, నాది కాదు అది. ఎన్నడూ చేసిండి ఈ ప్రకటన? ఎన్నికలకు ముందు. డిసెంబర్ 9 పోయింది అధ్యక్ష, 2 నెలలు అయింది. తర్వాత ఇంకో మాట అన్నారు, ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో, ఎవరైతే ఇప్పటివరకు అర్జెంటుగా రుణాలు వెళ్ళండి, ఆయన ఆలోచన ద్వారా తీసుకోండి అని చెప్పాడు. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా అందరికి ఇండస్ట్రీస్ కు ఐటీ ఆ మాట మేము మాట్లాడుతున్నాం. రుణమాఫీ పైన ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు. నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు, అయ్యా శ్రీధర్ బాబు గారు, నేను చెప్తున్నా, బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు. ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి, మీరు అవస్థల పాలవుతారు, బదనామవుతారు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకేమవుతున్నది? ఆయనతో మాట్లాడు, మంత్రి గారితో మాట్లాడు. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని. బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము, రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు, మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా, హెచ్చరించదలుచుకున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా, వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని, ఎప్పటిలోగా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాత్రమే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి మీ ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్కు సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి చాలా మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాస్తవంగా మొన్న శ్వేతపత్రంలో కానీ, మళ్ళీ రేపేదో శ్వేతపత్రం పెడతామంటున్నారు. శ్వేతపత్రాలలో తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఏ రకంగా ఉన్నదనే దానిపైన శ్వేతపత్రం పెడతామంటున్నారు. పెట్టండి, వెల్కమ్, వీ విల్ వెల్కమ్ ఇట్ అండ్ వీ విల్ పార్టిసిపేట్, ఇబ్బంది ఏమి లేదు. కానీ అధ్యక్ష, నిన్న మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తోని మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను, టీవీ ఛానల్స్లో చూశాను. ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే, ఇప్పటి వరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. సారీ, కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. అంటే వారు 94,000 కోట్లు అని చెప్పారు. ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు. కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు. అంటే 98,000 ఎకరాలు అని చెప్పారు. కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయనను స్నబ్ చేశారు. ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష, ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి. అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం, ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం, ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి, ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది, ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది, ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి, ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. నేనేమంటున్నా అధ్యక్ష అంటే, చిన్న ఇష్యూ కరీంనగర్ పేరు అధ్యక్ష, వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి, దాని తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు. దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదా అధ్యక్ష? వారలేదా?
సరే ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష? చరిత్ర తీయండి, కాలువల తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి. వరద కాలువ తీసిరు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు, ఎల్లంపల్లి ఎవరు కట్టిరు, లోయర్ మానేరు ఎవరు కట్టిరు, ఆ 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే ఇవాళ గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే లేదు అధ్యక్ష. 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే. దానికి ఏం చేయాలి చెప్తారు? ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష. సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలువండి మాజీ శాసనసభ్యులు, ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులే ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష. వీళ్ళ సభ్యులకు చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతా కడియం శ్రీహరి గారు ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను. గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నీళ్ళు కాలువలు ఎక్కడున్నాయి రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నా నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష? ట్యాంక్ బండ పూర్తయింది, దాన్ని నిండి కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువలే లేవు, కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు మలుస్తున్నాయి. జాగ్రత్త, కూర్చో బాగా మాట్లాడితే ఎట్లా? బాగా మాట్లాడితే కూర్చో ఎవరికి ఇదే మర్యాద. బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు. కూర్చో అంటే కూర్చోవడానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. నన్ను కూర్చో అనగానే భయపెట్టాడు కాదు. కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరిస్తారు అధ్యక్ష. మీరు చెప్పండి, ఒక్క నిమిషం కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి సార్, బెదిరించేది కూర్చోండి. ఒక్క నిమిషం సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు. సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లు లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లే, పోవచ్చు. వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లు లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శివయాత్ర ఓట్లు లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ళ పాప అధ్యక్ష, 12 ఏళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేయకపోతా అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మన గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష.
అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత, ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ల పాప, ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తుంది బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమందరం కూడా వరద కాలువలు చేసింది అధ్యక్ష, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కే అధ్యక్ష, లోయర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష, ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష, దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు ఇవ్వాలి. అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది, కొండపోచమ్మ అవుతుంది, ఇవన్నీ ఇవి ఎట్లా జరుగుతుంది? కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతాన ప్రాజెక్టు, కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేది కాదు అధ్యక్ష. మీ ఆదేశాన్ని పాటిస్తాం, తప్పకుండా సభా మర్యాద కాపాడతాం. కూర్చోండి. గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కడియం శ్రీ గారు ప్లీజ్, కడియం శ్రీ గారు పేరు కడియం శ్రీ గారు కడియం శ్రీ గారు కడియం శ్రీ గారు నేను ఈళ్ళయ్యే సమస్య లేదు. కడియం శ్రీ గారు మాట్లాడండి. గౌరవ సభ్యులు ప్లీజ్ అధ్యక్ష, కడియం శ్రీ గారు ప్లీజ్ మాట్లాడండి. మీరు రన్నింగ్ కామెంట్